హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ అనాలిసిస్ వీడియో. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో సపోర్ట్ అనేది ఒకసారి చూద్దాం. సపోర్ట్ అనేది 24,600 లెవెల్ దగ్గర ఉందండి. మార్కెట్ ఈ లెవెల్ నుంచి బౌన్స్ అయింది. సో మొన్న చెప్పాం ఈ లెవెల్ అనేది కొంచెం వర్క్ అవుతుందని, అంటే 24,600 లెవెల్. అదే లెవెల్కి వచ్చి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళిపోయింది. అండ్ రేపటి విషయానికి వస్తే మార్కెట్లో సపోర్ట్ అనేది 24,720 ఈ లెవెల్లో తీసుకునే ఛాన్స్ ఉంటుందని, అలాగే రెసిస్టెన్స్ విషయానికి వస్తే 25,000 అండి. 25,030, 20 ఆ లెవెల్కి వచ్చి కొంచెం రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్స్ అనేవి ఉన్నాయి, పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా, అంటే ఎక్కువ గ్యాప్ అప్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా డైరెక్ట్గా మార్కెట్ ఈ లెవెల్కి వెళ్తే 25,000 లెవెల్కి వెళ్తే కంపల్సరీగా సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది కిందకి. ఇది ఇంట్రాడే చేసే వాళ్ళకి. అది స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఇది వేరేగా ఉంటుంది. సో రేపు స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఇది ఆల్రెడీ టెస్ట్ చేసిందని 24,800 లెవెల్. సో ఒకవేళ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే 24,750 ఈ లెవెల్ని కొంచెం తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే స్కాల్పింగ్ చేసే వాళ్ళకి అయితే. అలాగే రెసిస్టెన్స్ చూసానికి వస్తే చాలా లాంగ్లో ఉందండి, 25,200 లెవెల్ ఉంది. సో మనకు రేపు అంత దూరం వెళ్తుంది అయితే అంత ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదు. సో 25,000 అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో ఆ లెవెల్ నుంచి కొంచెం కిందకు ఛాన్స్ ఉంటుంది మార్కెట్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్ ఉందండి, బట్ ఇది ఆల్రెడీ టెస్ట్ చేసింది. సో టెస్ట్ చేసి కిందకు ఫాలో అయింది. రేపు కానీ ఈ లెవెల్ని బ్రేక్ అయితే, అంటే 24,400 లెవెల్ని బ్రేక్ అయితే 52,400 లెవెల్ని బ్రేక్ అయితే 52,400 లెవెల్ని బ్రేక్ అయితే 52,500 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. సో అక్కడ నుంచి కొంచెం కిందకు ఛాన్స్ ఉంటుంది, ఒక 200 పాయింట్స్ కిందకి. బట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఎక్కువ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ 25,000 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. అండ్ అదే ఫ్లాట్ కానీ కింద ఓపెన్ అయ్యి కిందకు వస్తే 51,600 లెవెల్ అనేది ఒక సపోర్ట్ లెవెల్గా వర్క్ చేస్తుంది. అండ్ 51,600, 500 ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ లెవెల్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతకు ముందు 51,900 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా ఉందండి. 51,950 ఆ లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్గా ఉంది. అక్కడ నుంచి కొంచెం మార్కెట్ బౌన్స్ అవ్వచ్చు, ఎందుకంటే ఫ్లాట్ ఓపెన్ అయితే ఆ లెవెల్ నుంచి కిందకి రాకుండా మార్కెట్ ఎదురు నుంచి కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక స్కాల్పింగ్ విషయానికి వస్తే 51,900 అనేది ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. సో మార్కెట్ ఏ లెవెల్కి వచ్చి స్కాల్పింగ్ చేసే వాళ్ళకి అయితే పనికి వస్తుంది అండి ఇది. అండ్ 51,800 కూడా ఒక డిమాండ్ జోన్గా ఉంది. సో ఈ లెవెల్ నుంచి కూడా కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్ని బ్రేక్ అయితే 51,500 లెవెల్, ఇందాక చెప్పినట్టు 51,500 లెవెల్ని ఒకసారి మార్కెట్ వచ్చి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే 52,500 లెవెల్ అండి. ఈ స్కాల్పింగ్ అయినా ఇంట్రాడే చేసే వాళ్ళకైనా 52,500 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ జోను. మార్కెట్ అదే లెవెల్ నుంచి మళ్ళీ కిందకు ఛాన్స్ ఉంటుంది. ఇది అండి మన అనాలిసిస్. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి.